నేను ఆ నాన్ వేషన్ విన్న మాటలు నేను చూశాను. అంటే ఒక ఒక స్థాయి వరకు నువ్వు మాట్లాడొచ్చు గానీ, ఒకరో ఇద్దరో ఈరోజు దాదాపుగా 100 మంది ఉంటే చదువుకున్నోళ్ళందరూ గూడా దాదాపుగా 90% ఇద్దరు, ముగ్గురు పిల్లలతో ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం గూడా చెప్తా ఉంది, ఇద్దరు పిల్లల్ని కనండి జనాభా యూత్ ఇక్కడ తగ్గుతుంది అని. అంతేగాని అప్ టు లిమిట్ మాట్లాడాలి. మనం భారతదేశంలో చిన్నప్పుడు మనం ప్రతిజ్ఞ చేసేటప్పుడే పరమత సహనాన్ని కలిగి ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్పుంది. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. ఇతర మతాలను దూషించేదానికి నీకు హక్కు లేదు. నీ మతాన్ని కాపాడుకో. ఏదైనా మన మతానికి అంటే నువ్వు సొంతగా ఏ మతానికి చెందున్నావో ఆ మతానికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిందే. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు గట్టిగా ఖండించాల్సిందే. అంతేగాని అవతల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు మాట్లాడడానికి హక్కు లేదు. పైపెచ్చు సంస్కారం లేని భాష మాట్లాడుతున్నారు కొడుకులు, పందులు ఇవన్నీ మీకు అనవసరం అండి. ఒక మేము కూడా పార్టీ తరపున చాలా సలహాలు సూచనలు ఇస్తున్నాం. ఇట్స్ పాజిటివ్ మేనర్. ఒక వ్యక్తిని ఒక మతాన్ని టార్గెట్ చేసి మీరు చెప్పే వాక్యాలు ఒక విధ్వంసానికి కారణం అవుతాయి. దాన్ని మాత్రం ఖండించాల్సిన పరిస్థితి అయితే ఉంది.